భక్తిహీనుల ఇంటి మీదికి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. నేటి సందేశంలో బైబిల్ నుండి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం ప్రకారం ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ వచనము భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. ఈ వాక్యం ప్రకారం నీతిమంతుల ఇల్లును ఆయన ఆశీర్వదించునని వాగ్దానం చేయబడి ఉంది. అవును, బైబిల్లో నీతిమంతులకు అనేక ఆశీర్వాదములు మరియు భక్తిహీనులకు అనేక శాపములు కలుగునని సామెతల గ్రంథం చెప్పబడి ఉంది. మనము బైబిల్లో సామెతల గ్రంథం 13వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే, నీతిమంతుడు ఆకలి తీరా భోజనం చేయును, భక్తిహీనుల కడుపునకు లేమి కలుగును అని వ్రాయబడి ఉంది. మరియు సామెతల గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, విలువ గల ధనమును లోనేయు జ్ఞానుల ఇంట నుండును, బుద్ధిహీనుడు దాని వ్యయపరచును అని చెప్పబడి ఉంది. నీతిమంతుల ఆశీర్వాదములను పొందేదరని లోకం కూడా చెబుతుంది. ప్రభు దీనులను లేవనెత్తి హెచ్చిస్తాడు, అహంకారుల ఎడల ఆయన కోపగిస్తాడు. దావీదు దేవుడైన యెహోవా ఎదుట తనను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు. కనుకనే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, కాబట్టి నీవు నా సేవకుడకు దావీదుతో ఈలాగు చెప్పుము, సైన్యములకు అధిపతి యెహోవా నీకు సెలవిచ్చినదేవనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీయులను నా జనుల మీద అధిపతిగా నియమించితిని అని వ్రాయబడింది. ఈ వాక్యం ప్రకారం దేవుడు గొర్రెల కాపులో ఉన్నటువంటి దావీదును గొర్రెల దొడ్డుల నుండి తీసి ఇశ్రాయేలీయులకు కాపరిగా నియమించాడు. అలాగనే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగను మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అని చెప్పినప్పుడు ప్రభు దావీదును మరియు తన కుటుంబం అంతటిని జ్ఞాపకం చేసుకొని దావీదు ఇల్లంతటిని ఆశీర్వదించాడు. ఇంకను బైబిల్లో 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. అవును ప్రియులారా, దైవికమైన జీవితమును జీవించే వారిని ప్రభు దీవిస్తాడు. ప్రభు మాత్రమే మన ఇంటిని కుటుంబంగాను గృహంగాను మార్చగలుగుతాడు. ఆయనే మన ఇంటిని నిర్మించుటకు శక్తి గలవాడు. కనుకనే నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబంలోనికి ప్రభువును ఆహ్వానించండి. దేవుని వాక్యమును మీ కుటుంబంలో ఉంచుకోండి. ప్రభు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. దావీదు వలె మీ పాపములను ప్రభు చెంత ఒప్పుకున్నప్పుడు ప్రభు మీ యందు ఇష్టం కలిగి ఉంటూ ఆయన మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదిస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును గాక. ఆమేన్.